మంచు అన్నదమ్ముల మధ్య మరోసారి ఆస్తి తగాదాలు రేగాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా చల్లబడుతున్నాడు అనుకున్న మనోజ్ మరోసారి చెలరేగాడు. అన్న విష్ణుపై మరోసారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. తాజాగా మనోజ్ పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు విష్ణుపై కేసు నమోదు చేశాడు. విష్ణుపైనే కాకుండా వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేశాడు. అన్న మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదు కాపీను పోలీసులకు అందించాడు. 7 అంశాల మీద విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తగాదాల నడుమ మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో మోహన్ బాబు మనోజ్ పైన, మనోజ్ మోహన్ బాబు పైన కేసు పెట్టడంతో ఈ వివాదం బయటపడింది. ఆ తర్వాత మంచు విష్ణు అమెరికా నుంచి వచ్చి తండ్రిని సముదాయించి ఆ కేసును వాపసు తీసుకున్నాడు. ఇక విష్ణు, ఇది మా కుటుంబ సమస్య, మేము పరిష్కరించుకుంటామని చెప్పాడు. మోహన్ బాబు సైతం అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక్కడితో మంచు కుటుంబం మధ్య సమస్య తీరుతుంది అనుకున్నారు. కానీ మనోజ్ కూతురును మోహన్ బాబు ఇంట్లో పెట్టుకుని అతడిని బయటకు గెంటేశాడు. అంతేకాకుండా వినయ్ అనే వ్యక్తితో మనోజ్ ఇంటి వారిపై దాడి చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. దీంతో మనోజ్ తండ్రి అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురును తనకివ్వాలని ఇంటి ముందు రచ్చరచ్చ చేశాడు. ఇక ఈ గొడవల నేపథ్యంలోనే మోహన్ బాబు జర్నలిస్ట్ పై మైక్ ను విసరటం, అది అతనికి బలంగా తాకటంతో కేసు అయ్యింది. దీంతో మోహన్ బాబు వారికి క్షమాపణలు చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన సదరు బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక జైలుకు వెళ్లకుండా బెయిల్కు కూడా అప్లై చేశాడు. కానీ కోర్టు మాత్రం బెయిల్కు అంగీకరించలేదు. ఇంకో పక్క మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు. మొన్నటికి మొన్న మనోజ్ తల్లి నిర్మలాదేవి పుట్టినరోజున విష్ చేయటానికి ఇంటికి వెళ్లి జనరేటర్లో పంచదార వేశాడని, పవర్ పోయి ప్రాణాల మీదకు వచ్చిందని మనోజ్ ఫిర్యాదులో తెలిపాడు. ఇక దీని తర్వాత మనోజ్ కూతురు తన వద్దకు చేరటంతో సైలెంట్ గా ఉన్న అతను ఇప్పుడు మరోసారి విష్ణుపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. మరి ఈ కేసుపై పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టనున్నారు అనేది తెలియాల్సి ఉంది.